హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మరి ఈరోజు వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది. రసగుల్లా అండి. రసగుల్లా మనం షాప్స్లో చాలా ఇష్టంగా తింటాం కదా, దాన్ని ఇంట్లో చాలా సింపుల్ టిప్స్తో ఈజీగా చేసుకోవచ్చు. అందుకని మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేను చేసిన రసగుల్లా అయితే ఎలా వచ్చిందండి, మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి రసగుల్లా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి చాలా చిన్న టిప్స్ పాటిస్తే రసగుల్లా మనకి సాఫ్ట్గా వస్తుందండి. ఒక 2-3 టిప్స్ ఏనండి, ఎక్కువ కూడా లేవు. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు, మీరు కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా నేను 1 లీటర్ పాలను తీసుకున్నానండి. 1 లీటర్ పాలని మనం నిమ్మరసం ఒక 1 స్పూన్ నిమ్మరసం సరిపోయింది నాకు. విరిగిపోతాయి, మీకు కావాలంటే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. 1 నిమ్మకాయ అనుకోండి అంతే. దాన్ని ఇలా పాలన్నీ విరిగిపోయిన తర్వాత ఇలా జాలగరిటలో వేసి ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇంతే వచ్చింది. ఈ కొంచెమే వచ్చింది కదా, రసగుల్లాలు వస్తాయా అని డౌట్ రావచ్చు. చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. ఇలా వంచేసిన తర్వాత చిల్లుడు వాటర్ తీసుకోవాలండి. చిల్లుడు వాటర్ తీసుకొని మనం ఈ పన్నీర్ లాగా వచ్చింది కదా, దీని మీద ఇలా పోసేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది అన్నమాట పదార్థం. గట్టిపడ్డదాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఇప్పుడు ఉండలు చుట్టుకోవడానికి రెడీగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో కార్న్ స్టార్చ్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే మాత్రమే, ఇందాక మీకు టిప్స్ చెప్తానన్నాను కదా, ఇదే టిప్పు. మామూలుగా చేస్తే రబ్బర్ లాగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట. వీటిని కార్న్ఫ్లోర్ వేసి కొంచెం చేతికి ఉండ చుట్టుకునే విధంగా కలపండి. ఇలా కొంచెం పొడిపొడాడుతూ నాకు 2 స్పూన్స్ మొత్తం పట్టిందండి. మొత్తం వేసి కలిపేశాను. కలిపేసిన తర్వాత మీకు ఇందాక సెకండ్ టిప్ చెప్తానన్నాను, దాన్ని నేను మిక్సీలో వేసానండి. చాలా సాఫ్ట్గా వచ్చింది మనకి ఈ టెక్స్చర్ అనేది. చూసారు కదా, ఆ మిక్సీలో వేసిన తర్వాత కొంచెం తీసుకొని వీటిని చిట్టి రసగుల్లాలు అంటారు. మనకి స్వీట్ షాప్లో ఇది చాలా ఫేమస్. నాకు చాలా ఇష్టం ఈ రసగుల్లాలు అంటే. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా మనం రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మరి ఇప్పుడు షుగర్ సిరప్ తీసుకుందామండి. మనకి షుగర్ సిరప్లో రసగుల్లాలు ఉడకాలి కదా. 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాము. ఆ 1.5 గ్లాస్ వాటర్లో ఒక 1/4 కప్ అయితే నేను షుగర్ వేసానండి. ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే వేసేయాలి. కాసేపటికి ఈ పంచదార అంతా కరిగిపోతుంది. మనకి తీగ పాకం లాగా వస్తే సరిపోతుందండి. మనకి గులాబ్ జామున్లకి అయితే ఏ విధంగా అయితే పెట్టుకుంటామో షుగర్ సిరప్ అలాగనే ఉడుకు పట్టిన తర్వాత నేను వేసేసానండి. ఇప్పుడు మనకి ఆ షుగర్ సిరప్తో పాటు ఇవి కాసేపు ఉడకాలంటే ఒక 5 or 7 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇందాకటి వాటికి ఇప్పటికీ సైజ్ తేడా వచ్చింది, మీరు చూసారో లేదో. ఆ షుగర్ సిరప్లో ఉబ్బుతాయి అన్నమాట, మన దానిలో అయిందని కలర్ కూడా చేంజ్ అవుతాయి. అప్పుడు మనకి తయారై చూసారు కదా, ఈ కలర్ రావాలి. కొంచెం లైట్ బిస్కెట్ కలర్లో వస్తాయి. అప్పుడు మనకి రసగుల్లాలు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారనిద్దామండి ఈ రసగుల్లాలని. చూసారు కదా ఇలా వచ్చింది. ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా టేస్టీ రసగుల్లాలు రెడీ అయిపోతున్నాయండి. చూసారు కదా ఇలా వచ్చింది. ఎంతో ఈజీ కదండి. నేను ఫస్ట్లో ఇవన్నీ చూసి చాలా బ్రహ్మాండమేమో అనుకునేదాన్ని. లేదు, చాలా ఈజీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.